నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ సాంబార్. గుమ్మడికాయ సాంబార్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుమ్మడికాయ సాంబార్ చేసుకోవడానికైతే నేను కందిపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు వరకైతే కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని ఇలా శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి. ఒక కప్పుకు 3 కప్పుల వాటర్ వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇక పొట్టు తీసుకున్న 10 వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి దంచుకుందాము. అంటే రోట్లో వేసి దంచుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర, ఇలా ఎల్లిపాయ జీలకర్ర దంచి వేస్తే పప్పు ఫ్లేవర్ బాగుంటుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచినా సరిపోతుంది. కానీ మెత్తగా దంచితే స్మెల్ మస్తు వస్తుందండి జీలకర్ర నుండి. చూడండి, ఎల్లిపాయ జీలకర్ర ఈ విధంగా దంచుకున్నాను. ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర దంచిన తర్వాత ఈ ఎల్లిపాయ జీలకర్ర దంచిన దాన్ని పప్పులో వేసేసుకుందాం. ఇలా దంచి వేయడం వల్ల పప్పు బాగుంటుందండి. మనం ఉడికేటప్పుడే వేసుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర. ఈ విధంగా దంచి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి ఒక 10 వరకు అయితే తీసుకున్నాను. మీరు రుచికి తగినంత కారాన్ని బట్టి తీసుకోండి. ఇవి ఇలా చుంచి వేస్తే సరిపోతుంది. అన్నీ ఇలా చుంచుకుంటూ వేసేసాను. మధ్యలో కూడా కట్ చేయవచ్చు, కానీ కొంచెం కారం ఎక్కువ అవుతుందని నేను ఇలా చుంచి వేసానండి. చూడండి, ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది, మరి పొంగదు. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందామండి. కొంచెం హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా, అంటే నిమ్మకాయల సగం చింతపండు అయితే ఇలా ఈ విధంగా నానబెట్టుకున్నాను. పప్పు చూడండి మెత్తగా ఉడికింది. దీన్ని ఒకసారి మంచిగా పప్పు దువ్వతో ఇట్లా మెదుపుకోండి. పప్పును మంచిగా మెత్తగా మెత్తుకోవాలండి సాంబార్లోకి. లేదంటే మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని సాంబార్ బాగా టేస్ట్ వస్తుంది, చిక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా గుమ్మడికాయ ముక్కనైతే తీసుకొచ్చుకున్నాను. గుమ్మడికాయ హెల్త్కు చాలా మంచిదండి. మీద ఇలా పొట్టు తీసినా ఓకే, తీయకపోయినా ఓకే అండి. నేనైతే తీస్తాను. కొందరు తీయరు మీద ఉన్న పొట్టు నేనైతే తీసేస్తానండి. ఈ విధంగా మీద ఉన్న పొట్టు మొత్తం స్కిన్ అంతా తీసేసాను. గుమ్మడికాయ మనకు తొందరగానే ఉడుకుతుందండి, కానీ హెల్త్ కూడా చాలా మంచిది. లోపల ఉన్న ఇలా గింజలు కూడా తీసేసుకోవాలి. పొట్టు తీసి లోపల ఉన్న గింజలు తీసేసి ఒకసారి మంచిగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు, మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకోండి అండి. గుమ్మడికాయ చాలా త్వరగా ఉడుకుతుంది. గట్టిగా ఉంటుంది కానీ త్వరగా ఉడుకుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం గట్టిగా అయింది, కానీ చాలా తొందరగా ఉడుకుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకా మీరు వేరే ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటారో వాటన్నిటిని కట్ చేసుకోండి. నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ ఏం వేస్తలేనండి. బెండకాయ, టమాటో వేస్తున్నాను. చూడండి, బెండకాయలు కూడా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఏవైనా మీరు సాంబార్లో వేసేసుకోవచ్చండి. బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక క్యారెట్ కూడా కట్ చేస్తున్నానండి. టమాటో, మీరు క్యారెట్, టమాటో, ఆలు ఏవైనా వేసుకోవచ్చండి. కానీ గుమ్మడికాయతో చేస్తున్నాం కాబట్టి గుమ్మడికాయ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా గుమ్మడికాయను సాంబార్లో కానీ పప్పులో కానీ వేసుకొని తింటే మంచిదండి. టమాటాలు ఈ విధంగా ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఒక 3 బెండకాయలు కట్ చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేయొద్దండి, పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా మనం సాంబార్లోకి కాబట్టి ముక్కలన్నీ పెద్ద పెద్దగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాను. ఓన్లీ గుమ్మడికాయతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక 4 మెంతులు వేసుకోవాలండి. మెంతులు అనేది పోపులో వేసేసుకోండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. మనం పప్పులో కూడా వేస్తాం కదా, ఇక్కడ కూడా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. అంటే ఒక్కసారి ఇలా కొట్టి వేసేయండి వెల్లుల్లి.
కరివేపాకు వేసుకున్నాను. మంచిగా వేగాలండి. ఇంగువ వేయండి. ఇంగువ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోండి. టమాటో, బెండకాయ ముక్కలు వేసుకోండి. ఒకసారి వేసి ఒకసారి కలపండి. ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి. సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ గుమ్మడికాయ ముక్కలు వేసాను. గుమ్మడికాయ ముక్కలు అన్నీ వేసేసి ఒకసారి బాగా కలపండి. చూడండి, గుమ్మడికాయ ముక్కలు వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుతున్నాను. నిజంగా అండి, గుమ్మడికాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కు మంచిది. అప్పుడప్పుడు ఇలా తినండి. మనం చిన్నప్పటి నుండే పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు కూడా తింటారు. చూడండి, గుమ్మడికాయ ముక్కలు వేసి ఒకసారి అయితే కలిపాను కదా. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాంబార్కు తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇక్కడే నేను రుచికి తగినంత సాల్ట్ వేసాను. రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి ఇలా బాగా కలపండి. కలిపి ఈ ముక్కలన్నీ కొంచెం సేపు ఆయిల్లో మంచిగా వేగనివ్వండి. అంటే ఆయిల్లో మంచిగా ఉడకనివ్వండి. మూత పెట్టి ఉడికించుకోండి. ఆయిల్లో మంచిగా ఉడకాలండి ఈ ముక్కలన్నీ. చూడండి, మూత తీసి చూద్దాం. ఆయిల్లో ముక్కలన్నీ మంచిగా ఉడుకుతున్నాయి కదా, ఒకసారి కలపండి. మరి వేగనవసరం లేదండి. ఆయిల్లో ఉల్లిపాయలు అవన్నీ బాగా వేగనవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత ముక్కలన్నీ వేసి ఇలా ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. సన్నని మంట పైన ముక్కలన్నీ మంచిగా ఉడకనివ్వాలండి. చూడండి, ముక్కలన్నీ ఆయిల్లో మంచిగా ఉడుకుతున్నాయి కదా. కొంచెం వాటర్ వస్తుంది సన్నని మంట పెడితే, అవి ఆయిల్లో మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా చింతపండు రసం అనేది వేసేయండి. చింతపండు రసము మీ పులుపుని తగ్గట్టు వేసేసుకోండి. ఈ విధంగా చింతపండును రసం తీసి వేసేసేయండి. రసం అంతా వేసి ఒకసారి బాగా కలపండి. చూడండి, చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం మసలనివ్వాలండి. చింతపండు అంతా మంచిగా మసలనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి వేసుకుంటున్నాను. నేను సాంబార్ పొడి కూడా హోమ్ మేడ్ చేసుకుంటానండి. సాంబార్ పొడి వేసేసాను. సాంబార్ పొడి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. నేను సాంబార్ పొడిలో కూడా జీలకర్ర వేసాను, మళ్ళీ కొంచెం వేసాను. ధనియాల పొడి వేసాను. బెల్లం వేసుకోవాలండి. వేయించిన ధనియాల పొడి వేసిన తర్వాత బెల్లం అనేది వేయాలి. సాంబార్లో ఖచ్చితంగా బెల్లం వేస్తే టేస్ట్ ఉంటుందండి. బెల్లం వేసి ఇలా ఈ విధంగా మరగనివ్వాలండి. చూడండి, చింతపండు రసం వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా సాంబార్ అంటే చింతపండు రసం ఈ విధంగా మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పు అనేది వేసేయాలండి. ఇంతేనండి, పప్పు మెత్తగా చేసి వేయండి. లేదంటే మిక్సీ పట్టుకోండి. మీరు పప్పు దాంతో మెదగకపోతే మిక్సీ పట్టుకోండి. అప్పుడు సాంబార్ చాలా చిక్కగా వస్తుంది. చూడండి, పప్పు వేసి ఈ విధంగా కలపండి. ఇంకా మంచిగా మరగనివ్వండి దీన్ని, సాంబార్ని. చూడండి, ఈ విధంగా మంచిగా మరగాలండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఏదన్నా ఫ్రై చేసుకొని సాంబార్ చేస్తే కడుపు నిండా తింటారండి పిల్లలు, పెద్దవారు. అంత టేస్ట్ ఉంటుంది. గుమ్మడికాయ కూడా హెల్త్కు మంచిది కాబట్టి, అంటే గుమ్మడికాయ ఇలా కొంతమంది ఇష్టపడరు కదా, ఇలా మనం సాంబార్లో వేస్తే పిల్లలు తింటారు, పెద్దలు కూడా, ఇష్టం లేని వారు కూడా తింటారు కదా. ఈ విధంగా ఇంట్లో వాళ్ళకు మనము అలవాటు చేయాలండి. గుమ్మడికాయ అనేది హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ విధంగా సాంబార్ మసులుతుంది కదా, ఇప్పుడు పూర్తిగా మసిలిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కొత్తిమీర అనేది వేయండి, కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ రోజుకైతే ఈ రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.